రాష్ట్రంలో మానవ అక్రమ రవాణాకు కారణం వాలంటీర్లే. వాలంటీర్ గూండాలు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. మేము అధికారంలోకి వస్తే వాలంటీర్ల అంతు చూస్తాం. ఇవి ఇన్ని రోజులు చంద్రబాబు, అతని దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై పేల్చిన తూటాలు. ఇప్పుడు కథ మారింది. వాలంటీర్ల దెబ్బకు బాబుకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. ఎందుకురా బాబు వీళ్లతో పెట్టుకున్నా అంటూ తెగ బాధపడుతున్నారట. రాష్ట్రంలో సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వాలంటీర్ల వ్యవస్థపై టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ అక్కసు వెళ్లగక్కని రోజంటూ లేదు. సమయం దొరికినప్పుడల్లా వారిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. గతంలో జన్మభూమి కమిటీలతో బాబు ప్రజలను దోచుకుంటే వాలంటీర్ వ్యవస్థతో జగన్ వారికి చేరువయ్యారు. ఇదే వారికి నచ్చలేదు. పవన్ అయితే ఒకడుగు ముందుకు వేసి రాష్ట్రంలో మానవ అక్రమ రవాణాకు వాలంటీర్లే కారణమంటూ పిచ్చి తుగ్లక్ మాదిరి గొంతు చించుకుని గగ్గోలు పెట్టాడు. ఇక చంద్రబాబు అయితే సరే మేము అధికారంలోకి వస్తే వాలంటీర్ల అంతు చూస్తామంటూ రెచ్చిపోయారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడ వాలంటీర్లు జగన్కు అనుకూలంగా వ్యవహరిస్తారన్న భయంతో ఈసీకి ఫిర్యాదు చేసి వారిని విధులకు దూరం చేశారు. అంతటితో ఆగకుండా పింఛన్ల పంపిణీకి దూరం చేశారు. దీంతో చిరెత్తుకొచ్చిన వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమయ్యారు. అంతేకాకుండా జగనన్నకు బహిరంగంగానే ప్రచారం చేస్తున్నారు. దెబ్బకు తత్వం బోధపడిన బాబు ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారు. వాలంటీర్లకు స్కిల్స్ పెంచి వారిని ఉత్తమ ఉద్యోగాల వైపు మళ్లిస్తామంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. దీనిపై వాలంటీర్లు మండిపడుతున్నారు. ఇన్ని రోజులు క్రిమినల్స్ గా ఉన్న తాము ఇప్పుడు ఎలా ఉత్తములుగా కనిపిస్తున్నాము అంటూ మండిపడుతున్నారు వాలంటీర్లు. Please subscribe .news.